వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్. కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. కొమ్మరిగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పొనమోని శ్రీశైల యాదవ్. షాబాద్ మండల పరిధిలోని కొమ్మరిగూడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పొనమోని శ్రీశైల యాదవ్ ప్రచారంలో తాజా మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుదామని తెలిపారు. గ్రామంలో కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పొనమోని శ్రీశైల యాదవ్ కు కొమ్మరిగూడ గ్రామస్తులందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆ గెలిపించిన అది ప్రజలను అజేయకూడదు. కంపల్సరిగా రోడ్లు ఎంత ఎండజికినాయి అంటే అంత ఎండజికినాయి. నవీన్ రెడ్డి శ్రీశైలం యాదవ్కు చాలా క్లోజ్ అయితే ఆయన ద్వారా ఫండ్స్ అన్నది ఇచ్చి ఊరిని డెవలప్ చేయాలి. మాడిపల్లి టు షాబాద్ వరకు చేస్తే చాలా యువత బాగుపడుతుంది. ఈమె బాధ్యత ఇది చేసినంత మాత్రమే కాదు, ఎంతో పేరు వస్తుంది శ్రీశైలం యాదవ్. ఆయన ఉన్నంత కాలం కాదు, బ్రతికున్నంత కాలం కాదు, ఆయన కొడుకు కూడా అరే పలా నోడే వేసిండు అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ అది అంజలి మొదలు ఫ్రూట్ లేకునేది. అది ఏంటంటే మన నీరు కార్యక్రమంలో అంజలి దాన్ని వేసిండు, అది అంతకే ఉన్నది. అది కాకపోతే దాన్ని డాంబర్ రోడ్ వేపిమని నేను చెప్తున్నారు. ఒకటి యువతకు చాలా ఇక్కడ ఏంటంటే నందిగామ ఇండస్ట్రియల్ ఉన్నది. ఆ ఇండస్ట్రియల్కి పోటగలు అంతా పోయి బతికేరు చేసుకుంటారు. ఇక్కడ మన హైదరాబాద్ ఉంది, అక్కడ ఉన్నది. దాన్ని కూడా చేయాలి అది కూడా. కానీ ఈయనకైతే ఫ్రెండ్షిప్ చాలా ఫ్రెండ్షిప్ క్లోజ్గా ఉంది. కంపల్సరీ దీన్ని ఏం చేస్తారో తెలియదు. కానీ దాన్ని ఆ రోడ్ చేయకపోతే శ్రీశైలం యాదంతో నేను మాట్లాడేది, జిరగిలో కూడా మాట్లాడాను. అదైతే పక్కా చెప్తున్నది. ఇది అందరు ముంగలు చెప్తున్నారు, మీడియా ముంగలు చెప్తున్నారు, అందరు ముంగలు చెప్తున్నారు. ఆయనకి ఈయనకి చాలా లింక్స్ ఉన్నాయి, అందుకోసం చెప్తున్నాను. టోటల్ కంప్లీట్ మాటలు పనిచేస్తాను. అయితే నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా కుమరగూడ గ్రామం నుంచి పొనమోని శ్రీశైలం యాదవ్ను చదువుకున్న యువకుడు, పార్టీ తరఫున కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు బరిలో నిల్చున్నాడు. కాబట్టి మన గ్రామస్తులందరినీ మేము కోరేది ఒకటే, కుమ్మరిగూడ గ్రామస్తులు కత్తెర గుర్తుపై ఓటు వేసి మా శ్రీశైలం యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే చిన్న చిన్న పనులు ఉన్నాయి మాకు. ఇక్కడ నుంచి ముఖ్యంగా మామిడిపల్లి రోడ్డు అయితే అవినాష్ రెడ్డి గారికి, నవీన్ రెడ్డి గారికి చాలా తెలుసు. మా ఆంజనేయులు గారికి కూడా ఉద్యమకారుడు కాబట్టి ఆయనకు కూడా బాగా తెలుసు. ఈయనకు ఇంకా బాగా తెలుసు. వాస్తవం చెప్పాలంటే మా శ్రీశైలం యాదవ్ బాగా తెలుసు. కాబట్టి ఆయన ద్వారానన్నా నిధులు తెచ్చి, ఎందుకంటే ఆయన తన డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కాబట్టి దయచేసి మా గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారి దగ్గర కూడా గెలిచినాక తీసుకొని వెళ్తాం. నవీన్ రెడ్డి తానికి వెళ్ళి మాట్లాడిపిస్తాం. మాట్లాడి వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళి మాట్లాడిపించి ఈ మామిడిపల్లి రోడ్డు మాత్రం ఖచ్చితంగా చేపిస్తామని చెప్పేసి మా శ్రీశైలం యాదవ్ గారి తరఫున, అవినాష్ రెడ్డి గారి తరఫున, మా ఆంజనేయులు గారి తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి శ్రీశైలం యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. మా ఊర్లో టీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ నుంచి నిలబడ్డాను. మా ఊరు నుంచి అందరిలో టీఆర్ఎస్ నుంచి మంచి మద్దతు ఉంది. ఇంతకుముందు కొన్ని ఊర్లతో ఓడిపోయాను కాబట్టి ఈసారి టీఆర్ఎస్ నుంచి బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాను. తప్పకుండా మా ఊరు వాళ్ళందరూ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మా ఊరు లీడర్లు కూడా ప్రతి ఒక్కరూ నా వెనుక ఉండి తప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు. ఆ భారీ మెజార్టీతో కుమ్మరిగూడెంలో టీఆర్ఎస్ గెలవబోతుంది. కత్తెర గుర్తు కోటేసి కుమ్మరిగూడ గ్రామ ప్రజలందరూ నన్ను దీవించాల్సిందిగా కోరుతున్నాను స్వామి. మా అభ్యర్థి శ్రీశైలం గారిని గెలిపించడానికి ఈరోజు ఇక్కడ కుమ్మరిగూడెం గ్రామానికి రావడం జరిగింది. ఆయన ఈరోజు మా షాబాద్ మండల్లో 41 గ్రామ పంచాయతీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ 35 పైన గెలుస్తారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ శ్రీశైలం గారు కూడా కుమ్మరిగూడలో భారీ మెజార్టీతో గెలుస్తారు. గ్రామంలో శ్రీశైలం యాదవ్ను సర్పంచ్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. కంపల్సరీ భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి కంపల్సరీ గెలిపిస్తారని ఆశిస్తున్నాం. కంపల్సరీ గెలిపిస్తారు కూడా. ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తిగా, పేద ప్రజలకు అండదండగా ఉండే వ్యక్తిగా మేమందరం కూడా ఆయనకు అండగా ఉంటాం. కంపల్సరీ కేసీఆర్కి గిఫ్ట్గా షాబాద్ మండల్ నుంచి రంగారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఊరు కాబట్టి కంపల్సరీ మేమందరం కూడా శ్రీశైలం యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
జై జై కేసీఆర్.